హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివ్ కిరణ్స్ వరల్డ్. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయ్యి ట్రెండింగ్ అవుతున్న ఈ ఎగ్ రెసిపీ అయితే చాలా ఈజీగా, సింపుల్‌గా ట్రై చేయొచ్చు. మ్యాగీ చేసినంత ఈజీగా, తొందరగా అయిపోతుంది. దీనికోసం మనం ముందుగానే ఒక గుడ్డునైతే ఉడకపెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేయాలి. అది వేడెక్కిన తర్వాత ఒక గుడ్డుని పగలగొట్టి అందులో వేసేయాలి. ఇప్పుడు ఈ గుడ్డులో మనకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే పసుపు, కారం, ఉప్పు కూడా వేసి అది కాసేపు వేగనివ్వాలి. అది వేగుతున్నప్పుడే మనం ముందే ఉడకబెట్టి ఉంచుకున్న గుడ్డుని తీసి దాని మధ్యలో అయితే పెట్టేయాలి. ఇలా పెట్టిన గుడ్డు పైన ఇంకొక గుడ్డుని కూడా పగలగొట్టి వేసేయాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే దాన్ని మనం ఉల్టా తిప్పాలి. లేదంటే మనకి ఎగ్ అనేది ఉడకకుండా పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది. స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి కాస్త ఉడికిన తర్వాతే దాన్ని మనం జాగ్రత్తగా ఉల్టా తిప్పేసుకోవాలి. అప్పుడు మనం ఉల్టా తిప్పిన ఈ ఎగ్ పైన, అంటే మనం బాయిల్ చేసిన ఎగ్ పైన మనం పగలగొట్టి వేసిన ఎగ్ అనేది పూర్తిగా కవర్ అయిపోయి మనకు ఉడకపెట్టిన గుడ్డ అనేది కనిపించకుండా వేగిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని సిమ్‌లో ఉంచి చేసుకుంటే మనకి కింది భాగం అనేది మాడిపోకుండా చక్కగా వస్తుంది. లేదంటే అడుగు భాగం మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంటని సిమ్‌లోనే ఉంచి చేయండి. అంతేనండి, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని 4 పార్ట్స్‌గా కట్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని మధ్యలో వేసుకొని దానిపైన కొద్దిగా కారం, కొంచెం ఉప్పు వేసి అలాగే కాస్త చివర్లో గరం మసాలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా తొందరగా అయిపోయే రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే